ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలోని ఇంద్రావతి నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మరొకరు రాళ్ల మధ్యలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనేది తెలియాల్సింది. ప్రమాదానికి గురైన వారంతా బార్సూర్ సమీపంలోని మంగనార్ గ్రామ నివాసితులుగా గుర్తించారు. బోధ్ఘాట్ మార్కెట్కు పడవలో వెళ్లి తిరిగి వస్తుండగా నీటి ప్రవాహ ఉధృతి ప్రమాదం జరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అనుమానిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలోని ఇంద్రావతి నదిలో పడవ బోల్తా పడింది. ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మరొకరు రాళ్ల మధ్యలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రవికిరణ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలోని ఇంద్రావతి నదిలో పడవ బోల్తా పడింది. అయితే ఒకరు గల్లంతు కాగా మరొకరు రాళ్ల మధ్యలో చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి సంబంధించి ఇంకా ఎంతమంది ప్రయాణిస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. రవికిరణ్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో పడవ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇంద్రావతి నదిలో పడవ బోల్తా పడింది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో ఒకరు గల్లంతు కాగా మరొకరు రాళ్ల మధ్యలో కూడా చిక్కుకొని కనపడుతున్నట్టుగా స్థానికుల నుంచి తెలుస్తుంది. అయితే ఇంద్రావతి మరియు ఉద్రా నది సంగమం వద్ద ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. ప్రమాద స్థాయిలో ఆ పడవలో ఎంతమంది ఉన్నారు, ఎక్కడికి ప్రయాణిస్తున్నారు దానిపై ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రమాదానికి గురైన వారంతా కూడా బర్సూర్ సమీపంలోని మంగరార్ గ్రామ నివాసులుగా గుర్తించారు. ఇప్పటికే అదే ప్రాంతానికి ఇప్పటికే రెస్క్యూ టీం కూడా చేరుకుంది. బోధ్ఘాట్ మార్కెట్ కి పడవలో వెళ్లి తిరిగి వస్తుండగా నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆ ఉధృతికి పడవ బోల్తాకు పడినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఇప్పటికే సంబంధిత అధికారులు కావచ్చు ఆ పడవ బోల్తా పడిన ప్రాంతానికి చేరుకున్నారు. ఎంతమంది గల్లంతయ్యారన్న దానిపై ఇంతవరకు అయితే సమాచారం అందలేదు. ఈ రోజు ఆ ప్రాంతం మొత్తం కూడా రెక్కీ చేస్తున్నారు. ఆ ప్రాంతంలో గల్లంతైన వాళ్ళ కోసం అయితే వెతుకులాట కొనసాగుతుంది. గజ ఈతగాలను కూడా ఇప్పటికే పడవ బోల్తా పడిన ప్రాంతంలో దించారు. మొత్తం కూడా ఆ ప్రాంతం అంతా రెక్కీ చేస్తున్నారు. ఇంకా పడవలో ఉన్నటువంటి ఒకరు గల్లంతు కాగా మరొకరు రాళ్లలో చిక్కుగా మరొక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు అంటూ కూడా ఊహాగానాలు వస్తాయి. దీని మీద ఇప్పటికే సంబంధిత అధికారులు కూడా పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. స్వప్నిక.